ఇవాళ చట్టం ఒక రకంగా ఉంది, న్యాయం మరొక రకంగా ఉంది. ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిదే ఇప్పుడు సమాజంలో ఎదురయ్యే సమస్య. నిన్నగాక మొన్న ఒక వీడియో మనం చేసాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, భార్య అసహజ శృంగారం కారణంగా చనిపోయింది. అయితే ఆ చనిపోయే ముందు తన భర్త ఎట్లా అసహజ శృంగారం కారణంగా తాను చనిపోతున్నాను అంటూ మరణ వాంగ్మూలం ఇచ్చింది. ఆ కేసులో భర్తని దోషిగా అయితే ఆ భర్తకి మీద కేసుని రద్దు చేసింది ఉన్నత న్యాయస్థానం. ఏమని వ్యాఖ్యానించింది? అందులో భార్యాభర్తల వ్యక్తిగత సంబంధాన్ని, దాంట్లో వాళ్ళ సెక్సువల్ కోరికలకు సంబంధించినటువంటి ఇష్యూని క్రైమ్ కింద చూడలేము అని తేల్చెప్పింది. ఇప్పుడు వైజాగ్లో వసంత అనేటటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి కేసు. తను ఒకటి పెళ్ళయ్యి ఏడాది అయ్యింది. అయితే ఇంట్రెస్ట్ లేదు, లైంగిక సంబంధాల పట్ల ఇంట్రెస్ట్ లేదు. భర్తకి కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. తను ఈ అమ్మాయి కాస్త ఎడమెంట్గా ఉంటుందంటూ చివరికి అమ్మాయిని ప్రొవోక్ చేయడం కోసం అని చెప్పేసి కొన్ని ఏవైతే ఇప్పుడు ఫోన్ వీడియోలు అట్లాంటివి కూడా అమ్మాయికి చూపించాడట. ప్లస్ అమ్మాయిలో జడత్వం పోవడానికంటూ కొన్ని రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ వాడాడట. వీటితో విరక్తి చెందినటువంటి ఈ విషయాలు ఎప్పటికప్పుడు తన అక్కకి చెప్పుకునేదట, తన బావకి చెప్పుకునేదట, తన తల్లికి చెప్పుకునేదట ఏడాది నుంచి కూడా. అయితే ఈ అమ్మాయి సంసారానికి పనికిరాదు అని చెప్పేసి అబ్బాయి అందరికీ చెప్తూ ఉండటంతో మానసిక సంఘర్షణకు గురై ఆత్మహత్య చేసుకుంది. భార్యని వేధించాడు అన్నటువంటి కారణంగా ఇప్పుడు అతని మీద కేసు, అరెస్ట్కి రంగం సిద్ధం. అయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడే ఇదే విధమైనటువంటిది. భార్యాభర్తల సంబంధానికి సంబంధించి అన్న కారణంగా అయితే కేసు నిలబడదు. అట్ ద సేమ్ టైం గృహహింస లాంటి కేసులు పెట్టడానికి, ఇట్లాంటి వాటిలో మగవాళ్ళ మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంది. చట్టం ఇట్లా చూపెడుతోంది. ఇది వేధింపు కిందకే వస్తుంది, చట్ట ప్రకారం గృహహింస కేసు వస్తుంది. అలాగే ఇప్పుడు ఆమె చనిపోయింది కాబట్టి ఆ హత్యకి, ఇది ఆమె చనిపోవడానికి కారకుడన్న కేసు వస్తుంది. కానీ లాంగ్ స్టాండింగ్లో నిలబడుతుంది అంటే నిలబడదు. అట్ ద సేమ్ టైం గృహహింస ఈ చట్టం కింద, ఈ సెక్షన్స్ కింద అయితే అరెస్ట్ చేయడానికి, ఇదే జైల్లో పెట్టడానికి ఉంటుంది, శిక్ష పడడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడే ప్రధానమైనటువంటి అంశం మగ ఆడ మధ్యన ఉన్నటువంటి తేడా. ఒక మగవాడు కనుక ఇట్లాగా అడమెంట్గా అంటే సంసారానికి దూరంగా ఉన్నాడు, విముఖంగా ఉన్నాడు అంటే అతన్ని సమాజం ఎలా చూస్తుంది? వీడు మగాడు కాదు అని చూస్తుంది, తీవ్రంగా అవమానిస్తుంది, అవహేళన చేస్తుంది. అదే సందర్భంలో ఇక్కడంటే సెక్సువల్ ఇంట్రెస్ట్ లేని మగాడిని ఆ విధంగా చూస్తారు. ఇక్కడ ఇంట్రెస్ట్ లేని ఆడపిల్ల పట్ల సానుభూతితో చూస్తారు. పరస్పరం ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే టైంలో మగవాడికి సంబంధించి అట్లాంటి ప్రాబ్లం వచ్చిందంటే అతని నుంచి విడాకులు తీసుకోవచ్చు, అందుకు పనికిరాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆ కారణంగా కేసు పెట్టచ్చు. అప్పుడు మగవాడే శిక్షకి అర్హుడవుతాడు. అదే సందర్భంలో మహిళకి భరణము ప్లస్ ఆవిడ బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రివర్స్ ఉంటుంది. కాబట్టి కొన్ని వ్యక్తిగత సంబంధాలు, లేకపోతే ఈ చట్టము, న్యాయము, ఈ మూడిటి మధ్యన కాన్ఫ్లిక్ట్ అనేది సాగుతూనే ఉంటుంది.